ఈ యొక్క పూర్వకాలంలో మాధవాచార్యుడు విద్యారణ్య స్వాముల పూర్వనామధేయం. అయితే వారు గాయత్రి సాధన నిరంతరము ధ్యానాభ్యాసము జపాభ్యాసము చాలా ఇది చేశారంట. ఎన్నో కోట్లు గాయత్రి జపం చేశాడు, నిరంతరం ధ్యాన యోగం చేశాడు. గాయత్రి మాతని దర్శనం చేసుకోవాలని ధ్యాన యోగాన్ని చాలా గొప్ప తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాల వరకు గాయత్రి మాత దర్శనం ఇవ్వలే, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మ మీ దర్శనం ఇవ్వండి అని ఎంతో రోధించాడు. ఆయన అమ్మవారు దర్శనం ఇవ్వలే. కొన్ని రోజుల తర్వాత గాయత్రి మాత్రమే స్వయంగా వచ్చేసి ఆయనకు దర్శనం ఇచ్చింది. అమ్మ మాత, నేను ఇప్పుడు మీ దర్శనం నేను కోరలేదు, మరి మీరు ఎందుకు దర్శనం ఇచ్చారు? గతంలో నేను ఎంతో రోధించినాను, ఎంతో వేడుకున్నాను, ప్రార్థించినాను, స్తోత్రం చేసినాను, అయినా కానీ మీరు నాకు దర్శనం ఇవ్వలే. ఇప్పుడు నేను కోరకున్నా మీరు దర్శనం ఇచ్చిన దాని అంతరార్థం ఏంటిదో నాకు తెలియట్లేదు. గాయత్రి దేవిని అడిగినప్పుడు, నాయన వెనక్కి చూడు అన్నప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు కొండలు అన్ని భస్మం అయిపోతున్నాయంట. భస్మం అంటే ఏమిటి అమ్మా, దీని అర్థం నాకు తెలియట్లేదు అంటే, నీ పాపరాశి పూర్వ జన్మజన్మల నుంచి ఇంత ఉన్నది, ఆ కొండలన్నీ భస్మం అయిపోయినాయి నాయన. ఇప్పుడు నువ్వు అర్హత సంపాదించినావు, నన్ను దర్శనం చేసుకున్నట్టు కోసం అర్హత సంపాదించినావు, అందుకనే నువ్వు కోరకున్నా నేను నీకు దర్శనం ఇచ్చినాను అన్నారు.